హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఎగ్ పప్స్ని నెయ్యి, బటరు, ఓవెన్, మైదా ఇవేవి లేకుండా చాలా టేస్టీగా, ఈజీగా ఎగ్ పప్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎగ్ పప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నూనె మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద పైన 1 స్పూన్ నూనె వేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టించండి. ఇలా పిండి ముద్దకు పట్టించి దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసేయండి. పిండి చక్కగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి ఎర్రగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. అంటే ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడినంతగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు సన్నటి మంట పైన వీటిని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. వీటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారము, పచ్చిమిర్చిని వేసుకున్నాం కదా, కారంను తగ్గించుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాటు మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకోండి. ఇలా చేసుకున్న ఉల్లిపాయ కర్రీని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 4 గుడ్లు తీసుకొని బాగా ఉడికించుకొని గుడ్డు పైనున్న పెంకు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎగ్ పప్స్ని తెల్లటి గోధుమ పిండితో చేస్తున్నాను. చాలామంది తెలియక ఇది మైదా పిండి, గోధుమ పిండి కాదు అంటున్నారు. ఈ పిండి ఏ కిరాణా షాపుల్లో అయినా కూడా విడిగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ పిండిని రౌండ్గా పొడవుగా రోల్ చేసుకోవాలి. కొంచెం లావుగానే చేసుకోండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. పిండికి నూనెని అప్లై చేసాం కాబట్టి పిండి ఏమీ ఆరిపోదు. ఒక ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకొని ఈ పిండి ముద్దను పెట్టి చపాతీలాగా పల్చగా రుద్దుకోవాలి. ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా కాకుండా అన్ని వైపులా సమానంగా వచ్చేలా పల్చగా చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా చపాతీలాగా మీకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా రుద్దేసుకోండి. ఇలా రుద్దుకొని ఈ చపాతీని పక్కకు పెట్టుకోండి. ఇలా ఒక 3 చపాతీలు రుద్దుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా ఒక క్లాత్ పైన వేసి పెట్టుకోండి. వీలైనంత వరకు అన్ని చపాతీలు కూడా ఒకే సైజులో రౌండ్గా ఉండేలా రుద్దుకోవాలి. ఇలా 3 చపాతీలు రుద్దుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోనికి 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. 3 స్పూన్లు పొడి గోధుమ పిండి వేసుకొని
బాగా కలుపుకోవాలి. పిండి నూనె బాగా కలిసి ఇలా కొంచెం క్రీమీలాగా పల్చగా ఉండేలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చెక్క పైన మనం చేసుకున్న చపాతీని పెట్టుకోవాలి. మనము ముందుగా నూనె పిండి కలిపి పెట్టాము కదా, ఆ క్రీమును ఈ చపాతీ పైన అప్లై చేసుకోవాలి. చపాతీ మొత్తానికి బాగా పట్టేలా అప్లై చేసుకోండి. ఎక్కువ అప్లై చేసుకోవద్దు, పతలాగా అప్లై చేయండి. ఇలా చపాతీ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఈ చపాతీ పైన మరొక చపాతీ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ చపాతీ పైన కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీముని అప్లై చేసుకోవాలి. ఎగ్ పప్స్ని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తినాలన్న వాళ్ళు కూడా 4 తినేస్తారు, అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా మధ్య మధ్యలో క్రీమ్ అప్లై చేసుకుంటూ ఒక చపాతీ పైన మరొకటి ఇలా 3 చపాతీలు వేసుకోవాలి. లాస్ట్ వేసుకున్న చపాతీ పైన క్రీమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 3 చపాతీలే కాకుండా 4 లేదా 5 చపాతీల వరకు వేసుకోవచ్చు. ఇలా చపాతీలన్నీ వేసుకున్న తర్వాత చుట్టూరు అంచులు కట్ చేసుకోవాలి. ఇలా పలక షేప్లో ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న అంచులని మిగతా పిండిలో కలుపుకొని మళ్ళీ చపాతీలు చేసుకోండి. ఇలా పలక షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కర్రీని ఈ చిన్న చపాతీ మధ్యలోనికి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 చపాతీల పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెంకు తీసి పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా తీసుకొని 2 భాగాలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కర్రీ మీద కట్ చేసి పెట్టుకున్న సగం గుడ్డుని పెట్టుకోవాలి. ఒక్క గుడ్డుతో 2 ఎగ్ పప్స్ చేసుకోవచ్చు. ఇలా 4 చపాతీల పైన గుడ్డుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కర్రీ గుడ్డు కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీకి చివర అంచులు గుడ్డు పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా 4 అంచులు ఒక చోటికి వచ్చేలా అతికించుకోవాలి. మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా అతికించుకోండి. ఉల్లిపాయ కర్రీ ఎగ్గు కనిపించకుండా బాగా అతికించుకోవాలి. సరిగ్గా అతికించుకోకపోతే నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు ఉల్లిపాయ కర్రీ ఆయిల్లోనికి పడుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా అతికించుకోవాలి. ఇలానే అన్ని ఎగ్ పప్స్ని చేసుకొని ఒక పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. షాలో ఫ్రై కోసము నూనెని కడాయిలో పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె మీడియంగా వేడి అయిన తర్వాత ఎగ్ పప్స్ని ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా స్లోగా పెట్టుకోవాలి. ఇలా ఆయిల్కు సరిపడినన్ని పెట్టుకోండి. ఎగ్ పప్స్ని నూనెలో వేసిన వెంటనే కదిలించవద్దు. అవి ఒకవైపు లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పప్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ అన్ని వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పప్స్ని ఇలా మధ్య మధ్యలో 2 వైపులకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా అన్ని వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇలానే మిగతా ఎగ్ పప్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. బయట ఎక్కువ డబ్బులు పెట్టి ఎగ్ పప్స్ని కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ పప్స్ని ఇలా ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.